బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా యానాం ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా ఆకడాలకు అదుపు లేకుండా పోయింది అంటూ పలువురు బహిరంగానే విమర్శిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున పడవలపైన ఇసుకను తరలించి జేసీబీ సహాయంతో లారీలో ఎగుమతులు అవుతున్నట్లు సమాచారం రావడంతో హుటాహుటిన సుంకరపాలెం వీఆర్ఓ సంఘటనా స్థలానికి చేరుకునేసరికి లారీ మరియు జేసీబీ వాహనాలు వేగంగా తప్పించుకున్నట్లు వీఆర్ఓ వెల్లడించారు. జేసీబీ నెంబర్ను సెల్ ఫోన్లో బంధించినట్లు తెలుపుతూ కోరంగి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసుకున్నట్లుగా తెలిపారు. ఏది ఏమైనా కలెక్టర్ మాటలను కూడా లెక్క చేయకుండా మాఫియా రెచ్చిపోతుందని అధికారులు విమర్శలు గుప్పిస్తున్నారు. కాకినాడ జిల్లా యానాం ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా ఆకడాలకు అదుపు లేకుండా పోయింది అంటూ పలువురు బహిరంగానే విమర్శిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున పడవలపైన ఇసుకను తరలించి జేసీబీ సహాయంతో లారీలో ఎగుమతులు అవుతున్నట్లు సమాచారం రావడంతో హుటాహుటిన సుంకరపాలెం వీఆర్ఓ సంఘటనా స్థలానికి చేరుకునేసరికి లారీ మరియు జేసీబీ వాహనాలు వేగంగా తప్పించుకున్నట్లు వీఆర్ఓ వెల్లడించారు. జేసీబీ నెంబర్ను సెల్ ఫోన్లో బంధించినట్లు తెలుపుతూ కోరంగి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసుకున్నట్లుగా తెలిపారు. ఏది ఏమైనా కలెక్టర్ మాటలను కూడా లెక్క చేయకుండా మాఫియా రెచ్చిపోతుందని అధికారులు విమర్శలు గుప్పిస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసులో మంచి మామూలు మంచిలాగా ఉన్నది. ఆటో గవర్నమెంట్ ఎక్కడికి ఉండొచ్చు భయం వేసి ఆటో మనకి వస్తారండి. ఏ మూడు నుంచి ఎవరు అది రోజు వీడియోలు చూస్తున్నామండి. వచ్చేస్తాను తెగకూడదు. అదే ఒంటరిగా రావడానికి రాత్రులు జడుతున్నామండి. పరిస్థితులు బాగోక ఫామ్ హౌస్లో ఉన్నాం. ఫామ్ హౌస్ నుంచి దూరంగా ఉండి కనిపెడతా ఉంటాం. కానీ ఆ చీకట్లో ఆ లోడ్ జరిగే టైంలో దగ్గరికి వస్తే ఎవరు ఏం చేస్తారన్న భయం. ఇప్పటికే రాజకీయంగా కక్షలతోటి మాట్లాడుతున్నారు వాళ్ళు. మా ప్రభుత్వం వచ్చింది, మీరు ఇంకా ఇక్కడ మీరు వచ్చారంటే మాట మర్యాద తక్కదు అని ఇక్కడ ఈ ర్యాంపు నిర్వహిస్తున్న వాళ్ళు మమ్మల్ని అక్కడ అందరూనే ఇక్కడ వ్యవహరించే వాళ్ళు. ఇక్కడ మేము అత్తమాని చూడడానికి వచ్చినప్పుడల్లా ఏం జరుగుతుంది ఏంటని చూడడానికి వచ్చినప్పుడల్లా కూడా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఇసుక దొంగ రవాణా చేసేవాళ్ళు. మరి మీ పోలీసులు తెలిపారా ఇలాగని? పోలీసులకి ఈరోజు మేము ఎన్నిసార్లు చెప్పినా ఏదో టైంలో వీళ్ళు ఇసుక పడవల్లో వేసుకుని రావడం జరుగుతుంది. కానీ మొన్న కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలేదు. కానీ ఈరోజు అంటే రాత్రి ఇసుక మరి ఏ టైంలో వేసుకొచ్చారండి. 1:00 నాకు ఫోన్ వచ్చింది, ఇలాగ జరుగుతుందని. ఇంటికాడ నుంచే వచ్చానండి. లారీ లోడ్ అయ్యి మేము అప్పుడు 3:30 4 ఆ టైంకి లోడ్ అయిందండి లారీ. చూసాం. ఒంటరిగా రాలేక దూరంగా ఉండి మళ్ళీ మా గ్రామ సేవకులకు ఫోన్ చేసి ఆ ఇద్దరం కలిపి వచ్చేటప్పటికి లారీ యానాం సరిహద్దులో పక్కనే ఇక్కడికి దగ్గరలోనే పక్కనే ఇసుక నిల్వ చేశారండి. లారీ మీకు కళ్ళ ముందు వెళ్ళింది? కళ్ళ ముందు వెళ్ళిందంటే ఆ చీకట్లో ఆనలేదండి. అక్కడి నుంచి ఇలా వచ్చేటప్పటికి జాయిగా దొంగతనంగా అటువైపు వేసాడండి. ఎక్కడికి దూరంగా వెళ్ళలేదు, యానాం సరిహద్దులో వేసాడండి. చూసారా మీరు? చూశాను. దగ్గరికి వెళ్ళి ఆ రాసి కూడా చూశాను. రాసి అలా ఉంది కొత్తగా ఇప్పుడు వచ్చిన ఇసుకలాగా. అలాగే జేసీబీ నెంబర్ కూడా ఫోటో తీశాను. జేసీబీ చూశాను. ఆ లారీ కూడా ఇసుక ఎక్కడ వచ్చాడో అది చూశాను. అది యానాం సరిహద్దు అయి ఉందండి. ఇసుకేమో మన ఆంధ్ర సరిహద్దు పిల్లంక పంచాయతీ పరిధి గోదావరి వారిని ఇసుక దొంగ 2 పడవలు ఎన్నో దింపారో తెలిసిందండి. ఇసుక దింపడం తెలియదు. చూడండి, కార్యాచరణ పోలీసు వారికి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ రాసిస్తానండి. కలెక్టర్ గారి ద్వారా ఇన్ని రకాలుగా హెచ్చరించినా కానీ కాపలాగా గ్రామ సహాయకులు విఆర్ఓలు కాపలాగా ఉన్నా కానీ వీళ్ళు ఏదో టైంలో ఈ గవర్నమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళకి ధైర్యం ఎక్కువ అయ్యి మరి ఏంటో మమ్మల్ని బెదిరించడాలు అవి చేస్తున్నారు. వీళ్ళు
మొదలంటే ఇది ఇలా ఊరుకుంటే మిగతా వాళ్ళు అందరూ కూడా స్టార్ట్ చేసేస్తారండి. అదే ఇప్పుడే కదా జరిగింది, తెల్లవారుజాముని చెప్తామండి. పోలీసు వారికి చెప్పామండి ఇలాగ రమ్మని. వారు వచ్చేటప్పటికి లారీ పక్కకి తీసుకెళ్ళిపోయి అణు సరిహద్దులో దింపేశారు భయపడి. మైనింగ్ వారికి మేము ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి వచ్చినప్పుడు అలా జరుగుతున్నామండి. ఇక్కడ ఈ గోదావరిలో కూడా కాపలాగా ఎవరినన్నా వేయాలని కూడా చెప్తున్నామండి. మీరే చూసుకోవాలని మైనింగ్ వారు అంటున్నారు. గోదావరిలో ఎవరు కాపలాగా వస్తామండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారండి? ఈ ఇసుక సీజ్ చేసామండి మా ఆఫీసర్ గారి దృష్టిలో పెట్టి. ఇసుక మరి బయటకు వెళ్ళకుండా మేము కాపలా కాస్తామండి ఈ రోజు నుంచి. అక్కడ ఎదురు కూడా అలాగే ఆఫ్ చేసామండి. లెటర్ పూర్వకంగా ఇస్తామండి ఎంఆర్ఓ గారికి, తర్వాత పోలీసు వారికి లెటర్ పూర్వకంగా ఇస్తామండి. ఈ ఇసుక ఇక్కడ రవాణా మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూస్తామండి. ఈ ఇసుక కూడా పట్టుకెళ్ళకుండా చూస్తాం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కొన్ని పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా డీజిల్ పెట్రోల్ను ఆంధ్రాకి తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ యానాంలో పలువురు ప్రముఖులు యువత అధికారులను నిలదీసినప్పటికీ కూడా పట్టించుకునే పాపాన పోలేదు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కొన్ని పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా డీజిల్ పెట్రోల్ను ఆంధ్రాకి తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ యానాంలో పలువురు ప్రముఖులు యువత అధికారులను నిలదీసినప్పటికీ కూడా పట్టించుకునే పాపాన పోలేదు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. శనివారం రాత్రి సమయంలో బైపాస్ బంక్లో కార్లకు ద్విచక్ర వాహనాలను సైతం నిలుపుదల చేసి డీజిల్ మాఫియా వ్యాన్లకు కొట్టడంతో తిరగబడ్డ కస్టమర్లు ఇదే విషయాన్ని యానాం అధికారులకు తెలిసినా కూడా యానాం అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారో అర్థమవుతుంది అంటూ పబ్లిక్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టి డీజిల్ మాఫియా పైన ఓ కన్నేసి అడ్డుకట్ట వేయాలి అంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా తాళరేవు మండలం గోవులంక గ్రామ పంచాయతీలో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మన పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులర్పించినట్లని తాళరేవు ఎంపీపీ రాయుడు సునీత అన్నారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాస్టారు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీపీ సునీతతో పాటుగా పలువురు మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను నేడు యువత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆకాంక్షించారు. నేడు దేశంలో ప్రజలకు అందుతున్న అనేక హక్కులు ప్రదాత అంబేద్కర్ అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోరుకొండ సింహాద్రమ, ప్రముఖ వైద్యురాలు భానుమతి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బోయిడి వేణుగోపాల్, దళిత నాయకులు రాయుడు, గంగాధర్, పెద్దిరాజు, కూరాటి శ్రీకృష్ణ, కాశీ రామారావు, ఎడ్ల కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. సమీక్షించు, పోరాడు. మన పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాం? అంబేద్కర్ విజన్లో మనం నడవాలంటే ముందుగా మన పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలి. విద్యలో ముందుకు వెళ్ళాలి మన పిల్లలు. ప్రతి కులంలో ఒక కట్టుబాటు ఉంటుంది. మనకుందా ఆ కట్టుబాటు? మనకుందా అని అడుగుతున్నాను. మేము మనం చదువుతుంటే కింద నుంచి లాగేసి శత్రువులు ఎవరు? మనమే. మనలో శత్రువుడు ఎక్కడ పుట్టుకురాడు? మనకు మనమే శత్రువులు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే క్షుణ్ణంగా చెప్పేస్తాను మీకు. తాళరేమంలో ఎంపీపీగా భగవంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుని మేము వినియోగించుకోలేకపోతున్నాం, మాకు ప్రోటోకాల్ లేదు అని మేము పెద్ద నాయకులను ప్రశ్నిస్తుంటే మా మీద తిరుగుబాటు చేసిన ఎవరో తెలుసా? మన నాయకులే మా మీద తిరుగుబాటు చేశారు.
మనోళ్ళే మా మీద ప్రెస్ మీట్లు ఇచ్చారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందా? మీరు ఈరోజు అంబేద్కర్ గారికి దండలు వేసేస్తున్నారు, పువ్వులు చల్లేస్తున్నారు, ఆయన కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లేసుకుని వెళ్ళిపోతున్నారు. సిగ్గు ఉండాలి మీ అందరికీ. నీ కులమాన్ని నువ్వు రక్షించకపోతే ఇంకెందుకు నువ్వు అంబేద్కర్ వేసిన దండలు? కనీసం నీ కుల వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు అయ్యా? రాజ్యాంగం రాసిన భగవాన్ ఆ దేవుడు మన దేవుడు కూడా సిగ్గుపడతాడు. ఇంకేముంది? అంబేద్కర్కి ఏమైనా మన వాల్యూ ఇస్తున్నామా? నీ తోటి వారికి నువ్వు ఉపకారం చేయకపోయినా పర్లేదు, హాని మాత్రం చేయకూడదు. ఈరోజు మీ గ్రామంలో ఒకరికొకరికి పడట్లేదు. ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా? మీరంతా ఐకమత్యంగా ఉండలేరా? మీ పక్క వారికి బాధ వస్తే మీరు దమ్ముగా ధైర్యంగా నిలబడలేరా? మీకు మీరే శత్రువులు. వర్ధంతులు చేసేస్తున్నారు. టైం టు టైం వస్తే మనకు మనమే కొట్టేసుకుంటున్నాం. బయట అలా ఉందా పరిస్థితి? కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో మహాకవి శ్రీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకుడు ఈశ్వరరావు మాట్లాడుతూ శ్రీ అప్పటి వరకు ఆకాశంలో విహరిస్తున్న తెలుగు కవిత్వాన్ని భూలోకానికి రప్పించి భూకంపం సృష్టించారు అంటూ తెలుగు కవిత్వాన్ని ఖండించి శాసించి రక్షించారని, ఆయన రాసిన మహాప్రస్థానం గ్రంథం ఎంతో ప్రాచుర్యం పొందారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన రచించిన గీతాల్లో ఉంగరాల వెంకటేశ్వరరావు, తణుకు రాంబాబు, ఈశ్వరరావు, రాజబాబు, జి మల్లేశ్వరరావు తదితరులు పాడి వినిపించారు. కార్యక్రమంలోని దంగటి విఘ్నేశ్వరరావు, వాసంశెట్టి సత్యనారాయణ మరియు కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు అందరూ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో మహాకవి శ్రీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకుడు ఈశ్వరరావు మాట్లాడుతూ శ్రీ అప్పటి వరకు ఆకాశంలో విహరిస్తున్న తెలుగు కవిత్వాన్ని భూలోకానికి రప్పించి భూకంపం సృష్టించారు అంటూ తెలుగు కవిత్వాన్ని ఖండించి శాసించి రక్షించారని, ఆయన రాసిన మహాప్రస్థానం గ్రంథం ఎంతో ప్రాచుర్యం పొందారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన రచించిన గీతాల్లో ఉంగరాల వెంకటేశ్వరరావు, తణుకు రాంబాబు, ఈశ్వరరావు, రాజబాబు, జి మల్లేశ్వరరావు తదితరులు పాడి వినిపించారు. కార్యక్రమంలోని దంగటి విఘ్నేశ్వరరావు, వాసంశెట్టి సత్యనారాయణ మరియు కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు అందరూ పాల్గొన్నారు. అని కథలండి మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది. పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రపంచం వలె హోరెత్తండి. భావ వేగమున ప్రసరించండి వర్షుగాభ్రముల ప్రళయ ఘోష వలె పెలపల పెలపెల విరుచుకుపడండి. పదండి 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 ముందుకు కనబడలేదా మరో ప్రపంచపు కనకన మండే త్రేతాగ్ని. ఎగిరి 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 పడుతున్నవి 80 లక్షల వేరువులు. తిరిగి 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 సముద్ర జల ప్రళయ నాట్యం చేస్తున్నవి. సలసల కరాగే చమురా కాదిది ఉష్ణ రక్త కాసారం. శివ సముద్రమా నయాగరావలి ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి తెలుసుకు మరో ప్రపంచపు కంచు నగార. విరామ మెరుగుకు రోగింది రాజుల బలెను రేచుల బలెను ధనంజయులా సాగండి. కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరేణపు దగదగలు ఎర్ర బావుట నిగనిగలు భావజ్వాలల భుగబగలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఎర్రపోతపురం లాకుల వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి 8వ తారీఖున జరిగిన ఘటనలో 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మంత్రి సుభాష్ విజయాన్ని తట్టుకోలేక ఇక్కడున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిల్లి రాంబాబు, కోరుకున్న స్వామినాయుడు ఇద్దరు ఈ దారుణానికి ఒడిగట్టారు అంటూ అంబేద్కర్ను మాలలను కించపరుస్తూ లేఖ రాసి ఒక అట్టపైన అతికించి చెప్పుల దండ వేసి అవమానించడం చాలా దారుణమని, ఇలాంటి పనులు చేస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదు అంటూ దళిత నాయకులు రవా భూషణం హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఎర్రపోతపురం లాకుల వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి 8వ తారీఖున జరిగిన ఘటనలో 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మంత్రి సుభాష్ విజయాన్ని తట్టుకోలేక ఇక్కడున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిల్లి రాంబాబు, కోరుకున్న స్వామినాయుడు ఇద్దరు ఈ దారుణానికి ఒడిగట్టారు అంటూ అంబేద్కర్ను మాలలను కించపరుస్తూ లేఖ రాసి ఒక అట్టపైన అతికించి చెప్పుల దండ వేసి అవమానించడం చాలా దారుణమని, ఇలాంటి పనులు చేస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదు అంటూ దళిత నాయకులు రవా భూషణం హెచ్చరించారు. మొన్న జరిగినటువంటి 8వ తారీఖున జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ వారి శిలా విగ్రహాన్ని అవమానపరచడం కానీ, మరి ఒక కులాన్ని అసభ్య పదజాలంతో రాసి వేలాడదీసే ఒక నోటుని
ఏలాడదీయడం ఏదైతే ఉందో మరి ఆ ఘటనలో ఈరోజు 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు మేము ధర్నా చేస్తూ ఒకే ఒక మాట మాట్లాడాం, ఇది ఖచ్చితంగా సుభాష్ గారి యొక్క విజయాన్ని తట్టుకోలేని వ్యక్తులు మాత్రమే, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు మాత్రమే ఈ కార్యక్రమానికి ఒడగట్టాయని చెప్పి ఆ రోజు ఆరోపణ చేయడం జరిగింది. మరి 100% ఈరోజు పట్టుబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నాడో పిల్లి రాంబాబు సర్పంచ్ ఎర్పతవరం, మరి నాయుడు అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి, మరి వీళ్ళిద్దరూ వెనక ఈ నియోజకవర్గంలో రామచంద్రపురం వైసీపీ పార్టీ వ్యక్తులు ఉన్నారనేది ఆ రోజు ఏదైతే ఆరోపణ చేశానో ఇది నిజమైందని చెప్పి ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి గమనించాలి. మరి ఈరోజు ఏదైతే మరి సుభాష్ గారి గెలుపు ఏదైతే ఉందో ఈ నియోజకవర్గంలో ఆ రోజు వచ్చి సుభాష్ గారు ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి కార్యక్రమాలని ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని కూడా ఉపేక్షించేది లేదని చెప్పి పోలీసు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దొరరాజు గారు కానీ స్టేషన్ ఇన్స్పెక్టర్ మరి భాషా గారు కానీ మరి సాకసక్యంగా ఈ కేసుని ఛేదించి ఎవడైతే ముద్దాయి ఉన్నారో మరి ఇద్దరిని కూడా అరెస్టు చేసి ఈ నియోజకవర్గంలో మరి పోలీసు డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా ఈ కేసుని మరి పురోగతి సాధించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే ఇలాంటి ఈ నియోజకవర్గంలో మరి కొత్తగా వచ్చాడు సుభాష్ గారు, బురద జలాలు అనే కార్యక్రమం కేవలం ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నాయకులు మరి వాళ్ళు దిగజారుడు తనానికి నిదర్శనం అని చెప్పి ఘటన మరి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ ప్రధాన గేటు తాళం పగలగొట్టి డిబ్బీ ఎత్తుకెళ్లిన దుండగులు. ఉదయం గమనించిన స్థానికులు డబ్బులు తీసుకుని డిబ్బీ సమీపంలోని చెరుకు కట్ట వద్ద పడేసిన దుండగులు డిబ్బీలోని 40,000 వరకు నగదు ఉంటుందని తెలిపిన స్థానికులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ ప్రధాన గేటు తాళం పగలగొట్టి డిబ్బీ ఎత్తుకెళ్లిన దుండగులు. ఉదయం గమనించిన స్థానికులు డబ్బులు తీసుకుని డిబ్బీ సమీపంలోని చెరుకు కట్ట వద్ద పడేసిన దుండగులు డిబ్బీలోని 40,000 వరకు నగదు ఉంటుందని తెలిపిన స్థానికులు. నిజంగా ఇది రోడ్డు నుంచి అట్టుకెళ్ళాడు మొత్తం దేవాలయం దోషిస్తున్నారు కదా. వీళ్ళు ఏం ముట్టుకోకుండా కుక్కలను తిప్పించుకొచ్చేస్తే ఏమో దొరికేది అవి ముట్టుకోవడం తప్పు, ముట్టుకోకుండా నా పేరు కాలకూరి సుబ్రహ్మణ్యేశ్వరం. ఈ దేవాలయం ఇంచుమించు 20 సంవత్సరాలు చేస్తున్నాను. అంతకుముందు పురాణ దేవాలయం ఇది. ఈ 6 మాసాలు అవుతుందండి. పునగా కొత్తగా నిర్మాణం చేసి దేవాలయం అభివృద్ధిలో తీసుకొచ్చారండి దేవాలయ మండలి వారు. తర్వాత ప్రతిష్ట అయ్యాక ఒకసారి డిబ్బీ ఓపెన్ చేశారు. తర్వాత నుంచి ఇప్పటికి 6 మాసాలు అవుతుందండి డిబ్బీ ఓపెన్ చేయలేదు. ఇంచుమించు పక్కన సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం అయ్యిందండి, తీర్థం అయింది. అయ్యాక కూడా ఓపెన్ చేయలేదు. మేము తీద్దాం అనుకున్నప్పటికీ 30,000-40,000 ఉంటుందని అంచనా ఉందండి మాకు. ఇది మేము వచ్చేప్పటికి దేవాలయం మండలం వాళ్ళు గ్రామస్తులు కూడా ఇక్కడే ఉన్నారు దేవాలయం దగ్గర. నేను కోసం నెల అవుతుందండి ఎదురురంగ దేవాలయం శివాలయం తీసుకున్నాను. అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి చేసుకుని ఇక్కడికి వస్తున్నాను దేవాలయం చేయడానికి. నాకు ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వచ్చాను దేవాలయం. వచ్చేప్పటికి ఈ దేవాలయం మండలం వారు గ్రామస్తులు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారండి. వచ్చేప్పటికి డిబ్బీ మాత్రం సత్యనారాయణ టెంపుల్ వెనకాల పాంచాల దగ్గర ఉంది, అక్కడే ఉందండి. మా అబ్బాయి కిరణ్ వేసాడండి. నేను ఊరు వెళ్ళాను. వచ్చేవి ఏమన్నా తాళం కట్ చేసి డిబ్బీ ఒకటి పట్టుకెళ్ళారండి. డబ్బు అంతా పట్టుకోరు. కొద్దిగా చిల్లరాజు మాత్రం ఉన్నొచ్చాడు, 10 కాగితాలు ఎట్టి పెట్టాడు అంతే అండి. ఈ మధ్యన ఎప్పుడు జరగలేదు. ఈ పక్కన అంకాలం చెరువు కొట్టుని జరిగిందని చెప్పి అనుకోవటం విన్నాను తప్ప నేను అక్కడికి వెళ్ళి చూడలేదు, చేయలేదు. వచ్చేగా కంప్లైంట్ అండి, స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని అడిగాను. అప్పుడు దేవాలయం మండలి వారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారండి. ఇప్పుడు
పోలీసు వారే పట్టుకెళ్ళిపోమని చెప్పారటండి. మా దమ్మన్ల వాడు కూడా ఉన్న గ్రామస్తులకి తెచ్చి ఇక్కడ పెట్టి ఈ అక్కడ సత్యనారాయణ టెంపుల్కి ఉందండి. జగ్గంపేట కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లెపల్లిలోని NH60 జాతీయ రహదారిపైన అన్నవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు పోలీస్ సేఫ్టీ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో 2 వాహనాలు పంట పొలాల్లోకి దూసుకుపోయాయి. కారులోని ప్రయాణిస్తున్న 3కి తీవ్ర గాయాలు కావడంతో హైవే అంబులెన్స్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో 20 నిమిషాల క్రితం రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్తున్న ఇనోవా కారు ముందు టైర్ పంచర్ కావడంతో డివైడర్ పైకి దూసుకుపోయి హైవే స్తంభాన్ని ఢీకొట్టింది. అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు వచ్చిన పోలీస్ జీపును అన్నవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు ఢీకొట్టింది. జగ్గంపేట కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లెపల్లిలోని NH60 జాతీయ రహదారిపైన అన్నవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు పోలీస్ సేఫ్టీ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో 2 వాహనాలు పంట పొలాల్లోకి దూసుకుపోయాయి. కారులోని ప్రయాణిస్తున్న 3కి తీవ్ర గాయాలు కావడంతో హైవే అంబులెన్స్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో 20 నిమిషాల క్రితం రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్తున్న ఇనోవా కారు ముందు టైర్ పంచర్ కావడంతో డివైడర్ పైకి దూసుకుపోయి హైవే స్తంభాన్ని ఢీకొట్టింది. అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు వచ్చిన పోలీస్ జీపును అన్నవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారి రామచంద్రపురం నియోజకవర్గానికి విచ్చేస్తున్న వాసంశెట్టి సుభాష్ కు రావులపాలెం సెంటర్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారి రామచంద్రపురం నియోజకవర్గానికి విచ్చేస్తున్న వాసంశెట్టి సుభాష్ కు రావులపాలెం సెంటర్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన కొత్తపేట హై స్కూల్ గ్రౌండ్స్ నందు సుమన్ షూట్కాన్ స్పోర్ట్స్ కరాటే డు అకాడమీ వారి ఆధ్వర్యంలో కరాటే నేర్చుకుంటున్న విద్యార్థులకు బెల్ట్ టెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బెల్ట్ టెస్ట్ లో పాస్ అయిన విద్యార్థులకు కొత్తపేట మండలం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కంటంశెట్టి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకుడు పూసి భాస్కర్ రావు, గ్రాండ్ మాస్టర్ జగన్నాథం శ్రీను, ట్రైనింగ్ మాస్టర్ శివ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ని వారికి అందజేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన కొత్తపేట హై స్కూల్ గ్రౌండ్స్ నందు సుమన్ షూట్కాన్ స్పోర్ట్స్ కరాటే డు అకాడమీ వారి ఆధ్వర్యంలో కరాటే నేర్చుకుంటున్న విద్యార్థులకు బెల్ట్ టెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బెల్ట్ టెస్ట్ లో పాస్ అయిన విద్యార్థులకు కొత్తపేట మండలం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కంటంశెట్టి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకుడు పూసి భాస్కర్ రావు, గ్రాండ్ మాస్టర్ జగన్నాథం శ్రీను, ట్రైనింగ్ మాస్టర్ శివ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ని వారికి అందజేశారు. ఈరోజు గర్ల్స్ హై స్కూల్లో కరాటీ మాస్టర్ గారు రాజమండ్రి నుంచి వచ్చిన ఎందరండి జగన్నాథం గారు, అలా పూజపాసరావు గారు, ఇంకా గురువులైన పెద్దలు, ఈ పిల్లలకి అందరికీ ముందు నా దేవుళ్ళు. ఈరోజు కరాటీ నేర్చుకోవడం ఎంతో అవసరం ఉంది. ఈ రోజుని బట్టి ఈ పిల్లలు కూడా ఆడపిల్లలు రచనగా ఉంటుంది. హెల్త్ చెకప్ కూడా పిల్లలకు కూడా ఎంతో ఉపకారమైంది. ఈ సెంటర్లో ఇలాంటి సెంటర్ ఎన్నో రావాలని కోరుకుంటూ ఈ పిల్లలకి నేర్పిన గురువులు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ కరాటే అన్నది కాలేజీలో పెట్టడం కాకుండా ఇంకా ఇతర చోట్ల కూడా నేర్పాలని చెప్పి ఈ గురువుగారు కోరుకుంటూ సెలవు. ఈరోజు కొత్తపేట గ్రామ సర్పంచ్ అయినటువంటి నేను అంటే పూజపాసరావు, అలాగే కంటకి శ్రీనివాస్ గారు, ఇలాగ మరి కరాటే నేర్పే ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలని నివారించడానికి ఆత్మరక్షణ కోసం ఈ ఎవరైనా బాలురైనా బాలికలైన ఆత్మరక్షణ కోసం కరాటే మాత్రం తప్పనిసరి. ఇటువంటిది ఈ కరాటే అనేది అందరికీ అవసరమే, కానీ కొంతమంది నేర్చుకుంటున్నారు. ఈ ఉపాధ్యాయులు కూడా కష్టపడి చెప్తున్నారు. కాబట్టి ఇది కరాటే అనేది అందరికీ ముఖ్యం, మరియు ఆత్మరక్షణ కోసం స్త్రీలకు తప్పనిసరిగా కావాలి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శివారు సావిత్రి నగర్లో బస్ షెల్టర్ ప్రక్కన గల మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్న షాపు మల్లాడి రామకృష్ణకు లీజుకు ఇవ్వగా అధికారులకు సమాచారం ఇవ్వకుండా వేరొక వ్యక్తితో లావాదేవీలు నిర్వహించిన కారణంగా మున్సిపల్ అధికారులు షాపును సీజ్ చేసి అతనికి క్యాన్సిల్ చేసినట్లుగా వెల్లడించారు. మున్సిపాలిటీ అధికారులు ఈ విధంగా వివరించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శివారు సావిత్రి నగర్లో బస్ షెల్టర్ ప్రక్కన గల మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్న షాపు మల్లాడి రామకృష్ణకు లీజుకు ఇవ్వగా అధికారులకు సమాచారం ఇవ్వకుండా వేరొక వ్యక్తితో లావాదేవీలు నిర్వహించిన కారణంగా మున్సిపల్ అధికారులు షాపును సీజ్ చేసి అతనికి క్యాన్సిల్ చేసినట్లుగా వెల్లడించారు. మున్సిపాలిటీ అధికారులు ఈ విధంగా వివరించారు.
సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలోని 2 బైకులు ఢీ ఒకరు మృతి. మారేడుమిల్లి మండలం బోదులూరు గ్రామం సమీపంలో గుడిసె పర్యటనకి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. 2 బైకులు ఢీకొన్న ఘటనలో కాకినాడకు చెందిన ఎస్ శ్రీకాంత్ మృతి చెందగా మరో 3కి గాయాలు. మృతిని క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మారేడుమిల్లి పోలీసులు. సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలోని 2 బైకులు ఢీ ఒకరు మృతి. మారేడుమిల్లి మండలం బోదులూరు గ్రామం సమీపంలో గుడిసె పర్యటనకి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. 2 బైకులు ఢీకొన్న ఘటనలో కాకినాడకు చెందిన ఎస్ శ్రీకాంత్ మృతి చెందగా మరో 3కి గాయాలు. మృతిని క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మారేడుమిల్లి పోలీసులు. ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.